హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు ఆడియో స్టోరీస్. మీరు కనుక ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. అలానే ఈ కథపై మీ విలువైన ఒపీనియన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇక కథలోకి వెళ్దామా? వీడియో చూస్తున్నందరూ కింద కనిపిస్తున్న హైప్ ఆప్షన్కి వీడియోని ఎంకరేజ్ చేయండి. కార్తీక్ ఆ డ్రాయింగ్ చూసి, అరవింద్, ఇది మన ఫ్యామిలీ ఫోటో. మా అమ్మ నాన్న, మీ అమ్మ నాన్న, నేను, మీ అక్క, ఇంకా మీ పిన్ని, అంటే మా అమ్మకి సిస్టర్ ఉన్న డ్రాయింగ్ అది. వాళ్ళు నీ ఫ్యామిలీ అని నీకు తెలియడం కోసం మీ అమ్మ, అంటే మా అత్త, ఆ డ్రాయింగ్ వేశారు. ఇంకా ఏమున్నాయో చూడు అని అంటే బ్యాగ్లో ఉన్నవి మొత్తం టేబుల్ మీద పెట్టేశాడు. అందులో ఒక లెటర్, ఇంకా ఒక చైన్, ఒక చిన్న బాక్స్ ఉండడంతో అరవింద్ చైన్ తన చేతిలోకి తీసుకుని చూశాడు. దానికి ఉన్న లాకెట్ ఖుషి ఆదిత్యకి కార్తీక్ ఎలాంటి లాకెట్ ఇచ్చాడో సేమ్ అలాంటి లాకెట్నే ఉండడంతో ఖుషి ఆ లాకెట్ వైపు చూస్తూ, సేమ్ అలాంటి లాకెట్ని నా దగ్గర ఆది దగ్గర కూడా ఉంది అంటూ చెప్పింది తన లాకెట్ చూపిస్తూ. ఆదిత్య కూడా తన మెడలో ఉన్న లాకెట్ తీసి చూపిస్తే అరవింద్ ఇద్దరి లాకెట్స్ వైపు చూసి, ఇదేంటి అంటూ అడిగాడు. మైక్ నవ్వుతూ, ఏ లాకెట్ సార్ డిజైన్ చేశారు, తను చిన్నగా ఉన్నప్పుడు ఆదికి బుజ్జమ్మకి భయం పోవడానికి అలా చేశారు అంటూ చెప్తే అరవింద్ ఆ చైన్ వైపు ఒక 2 మినిట్స్ చూసి మెడలో వేసుకున్నాడు. తర్వాత చిన్న బాక్స్ తీసి ఓపెన్ చేస్తే అందులో సైజ్ అడ్జస్టబుల్ కడియం ఒకటి ఉండడంతో లెటర్ ఓపెన్ చేసి చూసి అది తెలుగులో ఉండడంతో మైక్ ఇస్తే మైక్ లెటర్ తీసుకుని చదవడం మొదలు పెట్టాడు. అరవింద్ బాబు, నా జీవితం కొన్ని రోజుల్లో ముగుస్తుందని నాకు అర్థమైంది. అందుకే నీకు కొన్ని నిజాలు తెలియచెప్పాలి. ఇప్పుడు నీతో ఉన్న మీ డాడీ నీకు డాడీ కాదు. మీ అమ్మని ఇబ్బంది పెట్టాలని చూశాడు నీ కోసం. కానీ మీ అమ్మ అతనికి లొంగలేదు. మీ అమ్మ అతని చెరలో వచ్చేటప్పటికే ప్రెగ్నెంట్. నేను ఒక డాక్టర్ని. మీ అమ్మతో సరోగసి ప్రాసెస్తో చైల్డ్ కావాలని అనుకున్నాడు. కానీ మీ అమ్మ అప్పటికే ప్రెగ్నెంట్ కావడంతో మీ అమ్మ తను అతని దగ్గరికి ఎలా వచ్చిందో చెప్పి నా హెల్ప్ అడిగింది. నేను కూడా మీ అమ్మ పరిస్థితి చూసి హెల్ప్ చేయడానికి ఒప్పుకున్నాను. మీ ఫ్యామిలీ డ్రాయింగ్ డ్రా చేసి ఒక చైన్ ఇచ్చింది. నీ గురించి తెలుసుకొని నీ కోసం ఒకరు ఖచ్చితంగా వస్తారు. నా అల్లుడు అరవింద్ కోసం ఖచ్చితంగా వస్తాడు. ఆ రోజు అరవింద్కి ఇవన్నీ చేరేలా చూడు అని చెప్పింది. ఇక కడియం నా గుర్తుగా నీ కోసం తీసుకున్నాను. అది అడ్జస్టబుల్. ఎప్పుడు నీతో ఉంచుకో, నా గుర్తుగా. ఇంకా చైన్ అయితే మీ అమ్మ జ్ఞాపకం నీకు. నీ కోసం వచ్చే వాళ్ళతో నువ్వు జీవితాంతం కలిసి ఉండాలి అన్నది మీ అమ్మ చివరి కోరిక. నీకు పెద్ద ఫ్యామిలీ ఉంది. నీకోసం ఎవరైతే వస్తారో వాళ్లతో వెళ్ళు. ఇవన్నీ ముందే నీతో చెప్పాలని అనుకున్నాను. కానీ మీ డాడీ అంటూ వస్తున్న అతనికి ఈ విషయం తెలిస్తే ప్రమాదం అని మీ అమ్మ చెప్పింది. నువ్వు అతని కొడుకు కాదు అని తెలిస్తే నిన్ను చంపడానికి కూడా ఆలోచించడు అంటూ భయపడింది. అందుకే ఇలా నీకు తెలియచేస్తున్నాను. నువ్వు ఎప్పుడు సంతోషంగా ఉండాలి అన్నదే మీ అమ్మ కోరిక, నా కోరిక కూడా అని రాసి ఉంది అందులో. మైక్ ఫోన్ తీసి ఆ లెటర్ ఫోటో తీసి ట్రాన్స్లేట్ చేసి ఫోన్ అరవింద్కి ఇస్తే అరవింద్ అదంతా చదివి మెడలో ఉన్న చైన్ని పిడికెట్లోకి తీసుకుని కళ్ళనిన నీళ్లతో డ్రాయింగ్ వైపు చూసి కడియం చేతికి పెట్టుకుని అడ్జస్ట్ చేసుకుని మైక్ వైపు చూస్తూ, త్వరగా ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం మనం అని ఫాస్ట్గా రూమ్లోకి వెళ్ళి లగేజ్ ప్యాక్ చేస్తూ ఉన్నాడు. కార్తీక్కి మైక్ చదివింది వినగానే కన్నీళ్లు చెంపలను చేరాయి. ఎంత నమ్మకం పెట్టుకున్నావత్తా నా మీద? ఒకవేళ నేను ఈ నిజాలన్నీ తెలుసుకోలేకపోతే నీ చివరి కోరిక ఎప్పటికీ కోరికగానే మిగిలిపోయేది. నువ్వు నా మీద పెట్టుకున్న నమ్మకం కూడా వమ్మయ్యేది. నువ్వు కోరుకున్నట్టు అరవింద్ ఎప్పటికీ సంతోషంగా ఉంటాడత్తా అని మనసులో అనుకుంటే మైక్ స్క్రీన్ వైపు చూస్తూ కార్తీక్తో, సార్, నేను స్టార్ట్ అయ్యే ముందు కాల్ చేస్తాను అంటూ చెప్పి కాల్ కట్ చేశాడు. ఖుషి కార్తీక్ వైపు చూస్తూ, అరవింద్ క్యూట్గా బాగున్నాడు కదా అని అంటే ఆదిత్య ఉడుక్కుంటూ ఉక్రోషంగా, అంటే ఏంటి మమ్మ, నేను క్యూట్గా లేనా? ఇప్పటి వరకు నా గురించి ఒక్కసారి కూడా ఇలా చెప్పలేదు అని అన్నాడు మూతి ముడిచి అలకగా. కార్తీక్ ఆదిత్యని కింద నుంచి పైకి, పై నుంచి కిందకి ఒకసారి చూసి, ఏ యాంగిల్లో తమరు క్యూట్గా ఉన్నారు అసలు? ఆ హెయిర్ చూడు, అందులో పిచ్చుకలు గూడు కట్టుకోకుండా కూడా కాపురం ఉండొచ్చు. ఆ చింపిరి జుట్టు, రౌడీలాగా నువ్వేసే వేషాలు, ఏ యాంగిల్లో తమరు క్యూట్గా ఉన్నారు అంటూ ఉడికిస్తూ ఉంటే
ఆదిత్య ఉడుక్కుంటూ ఉక్రోషంగా కార్తీక్ వైపు చూసి, నువ్వు ఎప్పుడు ఇంతే అంటూ మూతి ముడిస్తే ఖుషి ఆదిత్య బుగ్గలు లాగుతూ, నువ్వు అరవింద్ కన్నా కూడా క్యూట్ గా హీరోలా ఉన్నావు. రావణ్ అలానే అంటాడు. నువ్వు అవన్నీ ఏం పట్టించుకోకు, నేను చెప్తున్నా కదా నువ్వు చాలా క్యూట్ అని అని అంటే ఆదిత్య బ్రైట్ గా నవ్వుతూ కార్తీక్ వైపు చూశాడు. అది మనం అంటే అంటూ కాలర్ ఎగరేసి కార్తీక్ ఒక ఐబ్రో అప్ చేసి, ఏడ్చావులే అంటూ గాలి తీసేస్తే ఆదిత్య కార్తీక్ వైపు చూస్తూ, నీకు కుళ్ళు అంటూ ఆదిత్య మూతి తిప్పాడు. మిమ్మల్ని చూసే కుళ్ళుకోవాలి మరి మేము అంటూ కార్తీక్ వెటకారం చేస్తూ ఉంటే అప్పుడే వచ్చాడు ఆకాష్ అక్కడికి. కార్తీక్ దగ్గరికి వెళ్ళి తన చేతిని అతని చేతిలోకి తీసుకొని, ఎలా ఉంది బాబా అని అడిగితే కార్తీక్ చిన్న స్మైల్తో పర్లేదు అని చెప్పి, వేదు ఎలా ఉంది అంటూ అడిగాడు. బానే ఉంది బాబా, నీ గురించి అడుగుతూ ఉంది. బాగానే ఉన్నావని చెప్పాను. ఇప్పుడే టాబ్లెట్స్ ఇచ్చారు, నిద్రపోతోంది. నీకు ఒకటి చూపించాలి. ఇప్పుడే ఇంట్లో సీసీ ఫుటేజ్ తెప్పించాను. ఇప్పుడు నువ్వు చూసేది అసలు నువ్వు ఎప్పుడు ఊహించి కూడా ఉండవు. షాక్తో పాటు సర్ప్రైజ్ కూడా ఫీల్ అవుతావు అంటూ చెప్తూ ఉంటే కార్తీక్ ఆకాష్ వైపు చూస్తూ, ఏంటది అంటూ డౌట్గా అడిగాడు. ఆకాష్ నవ్వుతూ, ఉండు చూపిస్తాను అని ఫోన్ టీవీకి కనెక్ట్ చేసి వీళ్ళు ఫైట్ చేసిన వీడియో ఆన్ చేస్తే ఆ వీడియో చూసే కొద్దీ సౌరి కళ్ళు పెద్దవయ్యాయి. ఖుషి ఆ రౌడీ గొంతులో కత్తి దించడాన్ని నోరు తెరిచి మరీ చూస్తూ ఉండిపోయాడు కార్తీక్. ఖుషి చేసిన సాహసం చూడగానే కార్తీక్ పెదవుల మీద చిరునవ్వు వచ్చి చేరుతుంది. ఎందుకంటే కార్తీక్ ఖుషిని అలాగే చూడాలని అనుకున్నాడు. ఖుషిని అలా చూడగానే కార్తీక్కి చాలా సంతోషంగా ఉంది. ఇక మీదట భవిష్యత్తులో ఏది ఎలా ఉన్నా ఖుషి తనను తాను సేవ్ చేసుకోగలదని అర్థం అవ్వడంతో కార్తీక్ ఖుషి చేతిని పట్టుకుని దగ్గరికి లాక్కుంటే ఖుషి కొంచెం బెండ్ అవ్వడంతో నుదుటి మీద ముద్దు పెట్టి, బుజ్జి ఈరోజు నేను చాలా హ్యాపీగా ఉన్నాను. ఎంత సంతోషంగా ఉన్నానని మాటల్లో చెప్పలేను నేను. పరిస్థితులు ఎలా ఉన్నా నువ్వు ఎప్పుడూ ఇంతే ధైర్యంగా ఉండాలి. ఆ పరిస్థితుల్ని ధైర్యంగా ఎదుర్కోవాలి అని చెప్తూ ఉంటే ఖుషి పాపకి ఎప్పటిలానే కార్తీక్ చెప్పిన వాటిల్లో ధైర్యంగా ఉండాలి అన్నది మాత్రమే అర్థమయ్యి కార్తీక్ వైపు చూస్తూ, నాకు చోటా భీమ్కున్నంత బలం వచ్చింది. అందరి కోసమని లడ్డూలు చేశాను. అంతకు ముందే నేను ఒకటి తిన్నాను కదా, అందుకే చోటా భీమ్కున్నంత బలం నాకు కూడా వచ్చింది. చోటా భీమ్కి కూడా అంతే, లడ్డూ తినగానే బలం వస్తుంది తెలుసా అంటూ చెప్పింది హుషారుగా. కార్తీక్ తల కొట్టుకోవాలన్న ఫీలింగ్ ని బలవంతంగా ఆపుకుంటూ, లడ్డూలు టేస్టీగా ఉన్నాయా అంటూ అడిగితే అప్పటి వరకు హుషారుగా ఉన్న ఖుషి డల్గా కార్తీక్ వైపు చూస్తూ, అమ్మ చేసినట్టు లేవు, యూట్యూబ్లో చూసే చేశాను. అన్ని కొలతలు వేసి వాళ్ళు చెప్పినట్టు చేశాను. కానీ అస్సలు స్వీట్ లేవు. చాలా షుగర్ తీసి పెట్టాను, అయినా కూడా ఎందుకో తీయగా లేవు అని చెప్తూ ఉంటే కార్తీక్ నవ్వుతూ, మరి షుగర్ లడ్డూలు చేసే ముందు అందులో వేశావా అంటూ అడిగాడు. ఖుషి ఒక్క నిమిషం ఆలోచించి, అయ్యో రావణ్, షుగర్ తీసి పెట్టి అందులో వేయటం మర్చిపోయాను నేను అని చెప్తే కార్తీక్ నవ్వుతూ, షుగర్ అందులో వేస్తే తీయగా ఉంటాయి లడ్డూలు, పక్కన పెడితే తీయగా ఎలా ఉంటాయి బంగారం అని అడిగితే ఖుషి డల్గా, కదా ఇంకోసారి షుగర్ వేసి లడ్డూలు చేస్తానులే అంది మొహం ముడిచి. కార్తీక్ నవ్వుతూ ఖుషి వైపు చూసి, నా బుజ్జిది ఎప్పుడూ బ్రెయిన్లెస్ బ్యూటీ అని నిరూపించుకుంటూనే ఉంటుంది అని అనుకున్నాడు మనసులో. అలా ఆ రోజు గడిచిపోతే మైక్ అరవింద్ స్టార్ట్ అయ్యే ముందు కాల్ చేసి మాట్లాడారు. ఖుషి ఆదిత్య మాట్లాడుతూ ఉన్నా కూడా శౌర్య మాత్రం మాట్లాడలేదు. కార్తీక్ తలనొప్పితో కొంచెం ఇబ్బంది పడుతూ ఉన్నా రాజు కాల్ సెట్ అవ్వడానికి ఇంకో 2 నెలలు పడుతుంది అని చెప్పడంతో కార్తీక్కి బాధగా అనిపిస్తుంది. తన కోసం వెళ్ళి రాజు ఇలా బాధపడడం కార్తీక్కి నచ్చక డల్గా వేదు వైపు చూస్తూ తను అలా ఉండడం చూసి తట్టుకోలేకపోతున్నాడు. కానీ జరిగిందేది అతను మార్చలేడు అని మనసుని కుదుటపరుచుకొని కష్టంగా ఆ రాత్రి నిద్రలోకి జారుకుంటే ఖుషి డాక్టర్స్తో గొడవ పడి మరీ కార్తీక్ పక్కనే పడుకుంది. నెక్స్ట్ డే మార్నింగ్ కరణ్ ఇంట్లో అందరికీ ఎంతో నచ్చ చెప్పి రక్షిత నీతుని తీసుకుని హాస్పిటల్కి రావడంతో ఆకాష్ని శౌర్యని ఇంటికి వెళ్ళి ఫ్రెష్ అయి రమ్మని చెప్పారు.
శౌర్య కార్తీక్ని వదిలేసి వెళ్ళలేక వెళ్ళను అంటే రక్షిత శౌర్య వైపు సీరియస్గా చూస్తూ వీరిలానే ఉంటే వాళ్ళకి ఇన్ఫెక్షన్ అయ్యే ఛాన్స్ ఉంది అనడంతో కష్టంగానే ఆకాష్ని తీసుకుని ఇంటికి స్టార్ట్ అయ్యాడు. నీతూ కార్తీక్ వేదుని చూసి రాజు దగ్గరికి వెళ్ళి రాజు పరిస్థితి చూసి ఏడుస్తూ దగ్గరికి వెళ్ళినా రాజు కళ్ళు మూసుకొని ఉండడంతో నిద్రపోతూ ఉన్నాడనుకుని రాజు చేతిని తన చేతిలోకి తీసుకొని బాధపడుతూ అతని చేతి మీద ముద్దు పెట్టి నుదుటి మీద కూడా ముద్దు పెడితే రాజు కళ్ళు తెరిచి చిన్న స్మైల్తో నువ్విలా ముద్దు పెడతావని తెలుసుంటే ఎప్పుడో ఇలా దెబ్బలు తగిలించుకునేవాణ్ణి, ముందే చెప్పాలి కదా ఇలాంటివి అంటూ టీజ్ చేశాడు. నీతు రాజు గుండెలు వినకొడుతూ నీకు నవ్వులాటగా ఉందా అని అలాగే రాజు గుండెలు మొహం దాచేసి ఏడుస్తూ ఉంటే రాజు నీతు తల నిమురుతూ ఓయ్ నాకేం కాలేదు, సరదాగా అన్నానే, ఈ దెబ్బల కంటే నీ కన్నీళ్లే నన్ను ఎక్కువ బాధ పెడుతున్నాయి అని అంటే నీతు వెంటనే రాజుకి దూరం జరిగి కళ్ళు తుడుచుకొని నన్ను ఇప్పుడే పెళ్లి చేసుకో అని అంది మొహం కందగడ్డలా చేసుకొని. రాజు నవ్వుతూ ఆహా ఏమి నా భాగ్యం, నా బేబీ ఇలా అడుగుతుందా, ఏం జరిగినా మన మంచికే అని ఈ దెబ్బలు తగలటం వల్ల మనకి మంచి జరిగింది అని అన్నాడు నీతు వైపు చూసి ఐవింగ్ చేస్తూ. నీతు కోపంగా రాజు వైపు చూసి నేను సీరియస్గా చెప్పాను, ఇప్పుడే ఇక్కడే నన్ను పెళ్లి చేసుకో అని అంటే రాజు నీతు చేయి పట్టుకుని బెడ్ మీద కూర్చోపెట్టి నీతు గుడిలో తల పెట్టుకుని బేబీ కొన్ని రోజులాగు, సార్తో మాట్లాడతాను, మీ అన్నయ్య పెళ్ళి అవ్వగానే మనం కూడా పెళ్లి చేసుకుందాంలే అని చెప్తూ ఉంటే నీతు రాజు తల నిమురుతూ సరే అని రాజుకి మాటలు చెప్తూ ఉంటుంది. రక్షిత రాజు కార్తీక్ని చూసి వేదు దగ్గరికి వెళ్ళి వేదు కొంచెం ఫ్రెష్ అయ్యి డ్రెస్ చేంజ్ చేసుకోవడానికి హెల్ప్ చేసి కూర్చుని కబురు చెప్తూ ఉంది. కరణ్ రాజుకి ఫ్రెష్ అవ్వడానికి హెల్ప్ చేసి డ్రెస్ చేంజ్ చేసి కార్తీక్ దగ్గరికి వెళ్ళి కార్తీక్ కొంచెం ఫ్రెష్ అవ్వడానికి హెల్ప్ చేసి డ్రెస్ చేంజ్ చేశాడు, కానీ కార్తీక్తో ఒక్క మాట కూడా మాట్లాడలేదు. కార్తీక్ని బెడ్ మీద కూర్చోపెట్టి వెనక పిల్లో అడ్జస్ట్ చేసి బయటకు వెళ్తూ ఉంటే ఏంట్రా నువ్వు కూడా నాతో మాట్లాడవా అంటూ అడిగాడు కార్తీక్. కరణ్ కార్తీక్ వైపు చూడకుండా మీరు మమ్మల్ని పారాయి వాళ్ళు అని అనుకున్నారు కదా సార్, అందుకే అలానే ఉంటున్నాం అంటూ చెప్పి బయటకు వెళ్ళిపోతే కార్తీక్ పళ్ళు కొరుకుతూ ఒక్కొక్కడికి బాగా ఎక్కువైంది, మాటలు కూడా ఎక్కువ వస్తున్నాయి, ఇంటికి వెళ్ళాక చెప్తాను వీళ్ళ సంగతి అని తలనొప్పికి మొహం చిట్లిస్తూ ఛా నా తిక్కలిచ్చిన టాస్క్ కంప్లీట్ చేయడానికి అది ఇచ్చిన టైం సరిపోయేలా లేదే అని అనుకున్నాడు మనసులో మురిసిపోతూ. ఖుషి కార్తీక్కి ఇడ్లీ తినిపిస్తూ తను తింటూ ఉంది. కరణ్ బ్రేక్ఫాస్ట్ ఇచ్చేసి వెళ్ళడంతో ఇంటికి వెళ్ళిన ఆకాష్ శౌర్య అందరికీ హాస్పిటల్లో అందరూ బాగానే ఉన్నారని చెప్పి ఫ్రెష్ అయ్యి బ్రేక్ఫాస్ట్ తినేసి వెంటనే హాస్పిటల్కి స్టార్ట్ అయితే ఆ రోజు ఈవినింగ్కి అరవింద్ మైక్ హాస్పిటల్కి వచ్చారు. అరవింద్ ముందు హాస్పిటల్కి వెళ్దామని అడగడంతో మైక్ డైరెక్ట్గా హాస్పిటల్కి తీసుకుని వచ్చాడు అరవింద్ని. రూమ్కి తీసుకుని వెళ్ళి ముందు ఫ్రెష్ అవ్వు, నేను కూడా ఫ్రెష్ అయ్యి వస్తాను అని చెప్పి వెళ్తే అరవింద్ ఫ్రెష్ అయ్యి వచ్చేసరికి మైక్ కూడా ఫ్రెష్ అయ్యి వచ్చాడు. మైక్ అరవింద్ని తీసుకుని ఫస్ట్ కార్తీక్ దగ్గరికి తీసుకుని వెళ్తే అందరూ అక్కడే ఉన్నారు. వేదు ఒక్కదాన్నే ఉండను అని గోల చేయడంతో కార్తీక్ ఉన్న రూమ్లోనే ఇంకో బెడ్ రెడీ చేసి వేదుని అక్కడికి షిఫ్ట్ చేస్తే రాజు కూడా కార్తీక్ని చూడలేని గొడవ చేయడంతో రాజుని వీల్ చైర్లో అక్కడికి తీసుకుని వచ్చారు. సో అలా అందరూ కార్తీక్ రూమ్కి చేరుకుంటే అరవింద్ మైక్ లోపలికి వచ్చేసరికి కరణ్ శౌర్య ఒక పక్కన కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటే వేదు దగ్గర ఆకాష్ రక్షిత కూర్చొని వేదుకి మాటలు చెప్తూ ఉన్నారు. రాజుని కూడా అక్కడ ఉన్న ఎక్స్ట్రా బెడ్ మీద పడుకోబెట్టడంతో నీతు రాజు దగ్గర కూర్చొని ఉంటే ఖుషి సోఫాలో కూర్చొనుంది. ఆదిత్య ఖుషి ఒడిలో తల పెట్టుకుని పడుకొని కబుర్లు చెప్తూ ఉంటే కార్తీక్ అందరి వైపు అసహనంగా చూస్తూ ఉన్నాడు. ముఖ్యంగా శౌర్య ఇలా మాట్లాడకుండా ఉండడంతో చాలా అసహనంగా కోపంగా ఉన్నాడు కార్తీక్. అరవింద్ కార్తీక్ దగ్గరికి వెళ్ళి పక్కన కూర్చొని బావా అంటూ పిలిస్తే కార్తీక్ చిన్న నవ్వుతో అరవింద్ తల నిమిరి జరిగిన వాటి దేని గురించి ఆలోచించకు, ప్రతి మూమెంట్ ఎంజాయ్ చేస్తూ ఉండు, నీకేదైనా ఇబ్బందిగా అనిపిస్తే నాతో చెప్పు అంటూ చెప్పాడు చిన్న స్మైల్తో. అరవింద్ బాధగా కట్టున్న కార్తీక్ తల వైపు కాలి వైపు చూస్తూ ఉంటే కార్తీక్ గుర్రుగా ఖుషి శౌర్య వైపు చూస్తూ హలో వచ్చిన వాళ్ళ గురించి
కొంచెం పట్టించుకోండి అంటూ అరిచాడు కొంచెం గట్టిగా. శౌర్య కోపంగా కార్తీక్ వైపు చూస్తూ, మా తమ్ముణ్ణి పలకరించాలని మాకు కూడా తెలుసు. తమరు కామ్‌గా పడుకోండి అని అరవింద్ దగ్గరికి వస్తే అరవింద్ లేచి నిలబడటంతో హగ్ చేసుకుని వదిలి, మనం ఈ రావణ్ దగ్గర ఉండొద్దు. మన ఇంటికి వెళ్ళిపోదాం అని అంటే కార్తీక్ సీరియస్ గా శౌర్య వైపు చూస్తూ, రేయ్ ఊరుకుంటున్నానని పిచ్చి వేషాలు వేస్తే తాట తీస్తా. కథలు పడకండి. అందరికీ ఎక్కువైంది. బాగా వేషాలు వేస్తున్నారు. మీకు చెప్పలేదని ఓ గింజుకుంటున్నారు. మీరు కూడా దెబ్బలు తగిలించుకుంటే ఎవడు సేవలు చేసేది అని అరిచాడు బేస్ వాయిస్ లో. కార్తీక్ వాయిస్ కి అరవింద్ భయంగా రెండడుగులు వెనక్కి వేస్తే అరవింద్ భయపడటం చూసి కార్తీక్ కోపాన్ని కంట్రోల్ చేసుకుంటూ, అరవింద్ ఇలారా అని పిలిచాడు వాయిస్ తగ్గించి. అరవింద్ భయంగానే కార్తీక్ దగ్గరికి వెళ్తే కార్తీక్ చిన్న నవ్వుతో అరవింద్ వైపు చూస్తూ, భయపడకు, మాకిది మామూలే అంటూ చెప్పి, నీకు ఇంకా కొందరిని పరిచయం చేస్తాను అని అంటే అరవింద్ ఓకే అన్నట్టు తలూపడంతో ఆకాష్ వైపు చూపిస్తూ, అతను నీకు బ్రదర్ అవుతాడు అని చెప్పి వేదుని చూపిస్తూ, తను నా సిస్టర్, నీకు సిస్టర్ ఇన్లా అంటే వదిన. వాళ్ళిద్దరూ కొన్ని రోజుల్లో మ్యారేజ్ చేసుకోబోతూ ఉన్నారు. ఇంకా ఇతను రాజు అని రాజు వైపు చూపిస్తూ, తను నా ఫ్రెండ్, అలాగే నా పర్సనల్ సెక్రటరీ అండ్ పర్సనల్ అడ్వైజర్ కూడా అని చెప్పి నీతు వైపు చూపిస్తూ, నాకు ఇంకో సిస్టర్, నీకు వదినవుతుంది. వాళ్ళిద్దరూ త్వరలో మ్యారేజ్ చేసుకోబోతున్నారు. ఇంకా ఆమె రక్షిత అని రక్షిత వైపు చూపిస్తూ, నాకు ఇంకో సిస్టర్, శౌర్యకి కాబోయే వైఫ్ అని చెప్పి కరణ్ అని కరణ్ వైపు చూపిస్తూ, కరణ్ నా ఫ్రెండ్, అలాగే రక్షితకి ఓన్ బ్రదర్, శౌర్యకి బెస్ట్ ఫ్రెండ్ కమ్ బావ, మన ఆఫీస్లో లీగల్ అడ్వైజర్ కూడా. ఈ విషయం బయట ఎవ్వరికీ తెలియదు. ఇన్ని రోజులు ప్రకాష్ దగ్గర సెక్యూరిటీ హెడ్గా చేశాడు అంటూ చెప్తూ ఉంటే రక్షిత అయోమయంగా కరణ్ వైపు కార్తీక్ వైపు చూస్తూ, అన్నయ్య అతను నా అన్నయ్య ఏంటి అంటూ అడిగింది ఏం అర్థం కానట్టు. వెంటనే కరణ్ రక్షిత ముందుకు వచ్చి జరిగింది మొత్తం చెప్పడంతో రక్షిత కళ్ళలో నీళ్లతో కరణ్ వైపు చూస్తూ ఉంటే కరణ్ బాధగా, ఏంటిమా ఈ అన్నయ్య మీద ఇంకా కోపంగా ఉందా అంటూ అడిగాడు. రక్షిత ఏడుస్తూ కరణ్ని హక్ చేసుకుని, ఎన్ని రోజులు నాకంటూ ఎవ్వరూ లేరని అనుకున్నాను, కానీ శౌర్యని కలిసిన తర్వాత నాకు చాలా బంధాలు దగ్గరయ్యాయి. ఇప్పుడు నా సొంత అన్నయ్య ఉన్నాడు అంటే నాకు చాలా సంతోషంగా ఉంది అని చెప్తూ ఉంటే కరణ్ రక్షిత తల నిమురుతూ నుదుటి మీద ముద్దు పెట్టి కన్నీళ్లతో, కొన్ని రోజులు నాతో ఉంటావా బంగారం, మన ఇంటికి వెళ్దాం అంటూ లాలనగా అడిగాడు. అంతే శౌర్య రక్షితని విసురుగా అతని వైపు లాక్కొని నడుము చుట్టూ చేయి వేసి దగ్గర కదుముకొని, అది ఎక్కడికి రాదు, కావాలంటే నువ్వే మా ఇంటికి వచ్చుండు, అంతేకాని నా పెళ్ళాన్ని నీ ఇంటికి అస్సలు పంపించను. నువ్వు అడిగినట్టు నా కూతుర్ని నీ కొడుక్కైతే అస్సలే ఇవ్వను అని అన్నాడు గుర్రుగా కరణ్ వైపు చూస్తూ. మరి శౌర్య చెప్పిన దానికి కరణ్ రియాక్షన్ ఏమిటి? కరణ్ ఆశను కార్తీక్ సమర్థిస్తాడా? అరవింద్ తన కొడుకు కాదు అన్న నిజాన్ని ప్రకాష్ తెలుసుకుంటాడా? తెలిస్తే ప్రకాష్ రియాక్షన్ ఏమిటి? కార్తీక్ డిశ్చార్జ్ అయ్యి ఇంటికి వెళ్ళిన తర్వాత ఖుషి కోరిన కోరిక నెరవేరుస్తాడా? ఏం జరుగుతుందో తెలియాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ ని ఫాలో చేయండి. అలానే ఈ ఎపిసోడ్ ని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. బై ఫ్రెండ్స్.